థెరేసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. థెరేసియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. థెరేసియన్ న్యూస్ ఛానల్ ఆడిషన్స్ లో విద్యార్థినుల ప్రతిభ, ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన కార్యక్రమం, అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం, విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సుకు అవగాహన సదస్సు. థెరేసియన్ న్యూస్ ఛానల్ కోసం నిర్వహించిన తెలుగు, ఆంగ్ల వార్తా వ్యాఖ్యాతల ఆడిషన్స్ లో ఉత్సాహం, ఉల్లాసం, పోటీతత్వం వెల్లివిరిశాయి. సుమారు 60 మంది విద్యార్థులు తమ యాంకరింగ్, కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాలను ప్రదర్శించగా, తెలుగు మరియు ఆంగ్ల విభాగాలకు చెందిన 30 మంది విద్యార్థినులు తుది రౌండ్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట మాట్లాడుతూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమలోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ సిఏ జ్యోతిర్మయి, డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, మేజర్ డాక్టర్ సెలీన్ రోజ్, శ్రీ గోపీనాథ్, డాక్టర్ జి వైష్ణవి, శ్రీమతి బ్యూలా స్వరూపాలతో కూడిన నిపుణుల బృందం ఆడిషన్స్ కు నిర్వహించిన అభ్యర్థులు ప్రతిభను మూల్యాంకనం చేసింది. మీడియా, కమ్యూనికేషన్ రంగాలపై విద్యార్థులు ఆసక్తిని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కళాశాలలో సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ పి రత్నమేరి గారి మార్గదర్శకత్వంతో ద్వితీయ, తృతీయ BA విద్యార్థులు పాల్గొన్నారు. వేగవంతమైన జనాభా పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్లు, సుస్థిర అభివృద్ధి, బాధ్యతాయుత పౌరసత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన, నైపుణ్యం మరియు సాధికారత కలిగిన జనాభా దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుమారు 1000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. అంతర్జాతీయ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని జూలై 16న కళాశాలలో అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట మాట్లాడుతూ, విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక దృక్పథం యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన శక్తులని పేర్కొన్నారు. బెస్ట్ క్రియేషన్ పోటీ ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వ్యర్థ పదార్థాలతో రూపొందించిన వినూత్న నమూనాలు, కళాత్మక ఉత్పత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రైడల్ మేకప్, మెహందీ, జానపద నృత్యం, పాటల పోటీలు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. వాణిజ్య శాఖ మరియు మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ఆచరణాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించిన ఈ కార్యక్రమాన్ని అధ్యాపక వర్గం అభినందించింది. జూలై 17న మహిళా అధ్యయన కేంద్రం కళాశాలలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించిన ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట మాట్లాడుతూ, విద్యతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవరుచుకోవడం ప్రతి విద్యార్థికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ఏలూరులోని ఆంధ్ర ఆసుపత్రికి చెందిన గైనకాలజీ, ప్రసూతి మరియు సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ రాపర్ల శ్రీశృతి ముఖ్య వక్తగా పాల్గొని, కౌమార దశలో జరిగే హార్మోన్ల మార్పులు, సమతుల ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలను అందించారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని ఆరోగ్యంపై మరింత అవగాహన పొందారు. కళాశాలలో తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు థెరేసియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఐశ్వర్య, BBA తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ ధరణి, BBA తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. థెరేసియన్ స్పాట్లైట్
లైవ్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.